డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని 8 మంది అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఏ ప్రతిపాదికన అరెస్టు చేశారంటూ ఈడీ అధికారులను కవిత ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు చేసినట్టు ఈడీ అధికారులు కవితకు ఇచ్చిన మెమోలో పేర్కొన్నారు. సాయంత్రం 5:20 అరెస్టు చేసినట్టు వెల్లడించారు. అరెస్టుకు గల కారణాలను వివరిస్తూ 14 పేజీల మెమో ఇచ్చారు. కవితతో పాటు ఆమె భర్త అనిల్ కు కూడా సమాచారం ఇచ్చామని, మనీ లాండరింగ్ చట్టం సెక్షన్ 3 కింద కవిత నేరానికి పాల్పడ్డారని ఈడీ వెల్లడించింది. కవిత నివాసం వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవితను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పలేదని బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమభరత్ తెలిపారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఎన్నికల ముందు అరెస్టులు ఏంటని ప్రశ్నించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. అరెస్టు విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు. విజయ్ గారు వాటర్ ఇయ్యారా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని 8 మంది అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఏ ప్రాతిపదికన అరెస్టు చేశారంటూ ఈడీ అధికారులను కవిత ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు చేసినట్టు ఈడీ అధికారులు కవితకు ఇచ్చిన మెమోలో పేర్కొన్నారు. సాయంత్రం 5:20 అరెస్టు చేసినట్టు వెల్లడించారు. అరెస్టుకు గల కారణాలను వివరిస్తూ 14 పేజీల మెమో ఇచ్చారు. కవితతో పాటు ఆమె భర్త అనిల్ కు కూడా సమాచారం ఇచ్చామని, మనీ లాండరింగ్ చట్టం సెక్షన్ 3 కింద కవిత నేరానికి పాల్పడ్డారని ఈడీ వెల్లడించింది. కవిత నివాసం వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవితను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పలేదని బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమభరత్ తెలిపారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఎన్నికల ముందు అరెస్టులు ఏంటని ప్రశ్నించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. అరెస్టు విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. మహేందర్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సంజన. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. నిన్న మధ్యాహ్నం వరకు కూడా వారంతా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కవిత ఇంటికి చేరుకున్నారు. ఈడీ ఆఫీసర్ అంతా కూడా అక్కడ సోదాలు జరిపారు. అదే టైంలో కవితను విచారించారు. ఈ మొత్తం కూడా ఈ లిక్కర్ స్కామ్ పైన. అనంతరం సాయంత్రం 5:20 ఆమెను అరెస్టు చేస్తున్నట్లు వారు ప్రకటించారు. కవితను అరెస్ట్ చేస్తున్నామని తెలియజేస్తూ ఆమె భర్త అనిల్ కు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో కూడా పూర్తిగా వివరిస్తూ
14 పేజీల నోట్లు కూడా కవితకు అందజేశారు. ఆమె సిట్టింగ్ ఎమ్మెల్సీ కావడంతో అరెస్టు విషయాన్ని మండలి చైర్మన్ కూడా వారు తెలియజేశారు. కవితను ఢిల్లీకి తరలించేందుకు ఎయిర్పోర్ట్ కు వారు కూడా ఎస్కాట్ ఇవ్వాలని, రోడ్డు క్లియర్ చేయాలని లోకల్ పోలీసులు కూడా వారు కోరారు. దీంతో కేంద్ర రాష్ట్ర బలగాలు కవిత ఇంటి వద్ద చేస్తున్నాయి. రాత్రి 7:30 టైంలో కవితను ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్లి ఈడీ అధికారులు అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి తరలించారు. ఆయన భర్త అనిల్ కూడా ఢిల్లీకి వచ్చేందుకు ఈడీ అధికారులు అనుమతించారు. కాగా ఇటు పిఎంఎల్ఏ 2002లోని ఈ సెక్షన్ కింద మనీ లాండరింగ్ సెక్షన్ 4 కింద కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సోదాల్లో భాగంగా ఆ ఇంట్లో మొత్తం 5 మొబైల్ వాళ్ళు సీజ్ చేయడం జరిగినాయి. మొత్తం ఈ విచారణ డిజీ అసిస్టెంట్ జోగేందర్ ఆధ్వర్యంలో టీం మొత్తం ఈ శుక్రవారం నిన్న జరిగినటువంటి మధ్యాహ్నం 1 గంట తర్వాత ప్రజలు కవిత ఇంటికి చేరుకున్నారు. ఈ టీంలో మొత్తం దాదాపు 10 మంది అధికారులు ఉండగా వారిలో 3 మహిళా ఆఫీసర్లు కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చిన టైంలో కవిత ఇంట్లో ఆయన భర్త అనిల్, పిల్లలు, సిబ్బంది ఉన్నారు. ఈడీ అధికారులు మొదట సోదాలు ప్రారంభించారు. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో 3 గంటల పాటు కవితను విచారించారు. బీఆర్ఎస్ నేత లాయర్ సోమవారం ఇంట్లోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నించగా ఈడీ అధికారులు ఆయన అనుమతించలేదు. సో దాదాపు ఈ ఎంటైర్ సీన్ అంతా కూడా జరిగిపోయింది. ఒక కవిత అరెస్ట్ ఈడీ అధికారులు రాత్రి 7 గంటలకు కవిత ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆమె వెంట భర్త అనిల్, అలాగే కేటీఆర్, హరీష్, ఇతర నేతలు కూడా వచ్చారు. భర్త, పిల్లలు దగ్గర తీసుకుని కవిత భావోద్వేగానికి గురైంది. కార్యకర్తలు నినాదాలు చేస్తూ కవిత ప్రయాణిస్తున్న కారును అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. సో దీంతో పోలీసులు రోప్పాటు ఏర్పాటు చేసి రూట్ క్లియర్ చేశారు. రాత్రి 7:30 గంటలకు కవిత ఇంటి నుంచి వాహనాలను ఎయిర్పోర్ట్ బయలుదేరాయి. వాహనంలో కవిత ముందు సీట్లో కూర్చోగా ఈడీ పోలీసు విభాగానికి చెందిన మహిళా ఆఫీసర్లు వెనుక కూర్చున్నారు. రాత్రి 8 గంటలకు వాహనాలు ఎయిర్పోర్ట్ చేరుకున్నాయి. 8:30 గంటలకు స్పెషల్ ఫ్లైట్ లో కవిత సహా ఈడీ అధికారులు ఢిల్లీకి బయలుదేరారు. ఈ రోజు జడ్జి ముంగట హాజరుపరిచే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈడీ ఆఫీస్ వద్ద 146 సెక్షన్ కూడా ఇచ్చారు. కవిత నేడు సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి ముందు హాజరుపడుతున్నారు. కవిత అరెస్టు ఆమె లాయర్ మోహిత్ రావు ఖండించారు. మొత్తంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వ్యవహారం అంతా కూడా ఉంది. పిటిషన్ కాలేదు, 19 వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ చేయడానికి అని తాము కూడా లీగల్ గా ఫైట్ చేస్తామంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. నేడు దానికి సంబంధించినటువంటి లీగల్ టీం అంతా కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం కలుగుతుంది. సో నేడు అలాగే ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా ఇదే విషయంలో పూర్తిగా విచారించే అవకాశం కూడా కల్పిస్తుంది. సో మొత్తానికి కవిత అరెస్ట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో సంచలనం జరిగింది. ఇప్పుడు ఈ రోజు లేదంటే బీఆర్ఎస్ నేతలు అయితే నిరసనలకు పిలిపించారు. అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారంటూ బీఆర్ఎస్ నేతలు ఈ రోజు నిరసనకు పిలిపించిన నేపథ్యం జరిగింది. సో మొత్తానికి కవిత అరెస్ట్ మాత్రం ఇటు దాదాపు ఇన్నాళ్ళు వచ్చి దాదాపు ఈ విషయంలో ఈ కేసులో ప్రధాన అనుచరులు కవిత అనుచరులందరూ కూడా ఇప్పటికీ అప్రూవల్ గా మారిపోయారు. పూర్తిగా టెక్నికల్ గా అన్ని విషయాలను పొందుపరిచిన తర్వాతనే, అన్ని విషయాలు వాళ్ళు తెలుసుకున్న తర్వాతనే కవితను అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపైన ఇటు కాంగ్రెస్ గొడవకు హైదరాబాద్ లో సంబంధమైనట్టు ఇప్పటికే వాళ్ళు నిరసనలు కూడా వ్యతిరేకించే అవకాశం చూపిస్తున్నారు. అలాగే బీజేపీ నేతల పైన ఇంకా హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు కూడా విచారించిన ప్రశ్నలో బీజేపీ మాకు సంబంధం లేదు, చట్టాలు పంట చేసుకోబోతున్నాయని చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా కవితను నేడు జడ్జిని కూడా ప్రవేశపెట్టి ఆ తర్వాత విచారణను తీసుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. రిమాండ్ కు మరి పంపిస్తారు. రిమాండ్ పంపిస్తే కనుక నేను శనివారం, రేపు ఆదివారం ఖచ్చితంగా జైల్లో ఉండాల్సిందే. తర్వాత ఏంటనే దానిపైన అయితే ఈ రోజు వచ్చే తీర్పు, అలాగే ఈ రోజు వచ్చేటువంటి వివరాల కోసం వేదిక పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్. Side please.